ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. మార్చ్ 3, 4వ తేదీలో సింహరాశి వారికి ఏం జరగబోతుంది, చంద్రగ్రహణం వల్ల వీరికి ప్రభావం ఏమిటి, అలాగే భారతదేశంలో పాక్షికంగా కనిపించడం వలన సింహరాశి వారికి ఎలాంటి ఎఫెక్ట్ అనేది కనిపించదు, కాస్త కనిపిస్తుంది. కానీ ఎవరు చెప్పినట్లు ఇలాంటి ఇబ్బందులు అనేవి కలగవు. ఎందుకంటే ఈ రాశి వారికి చాలా రోజుల నుండి ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. వీరు మళ్ళీ నష్టం కలగకుండా చాలా జాగ్రత్త పడతారు. ముఖ్యంగా చంద్రగ్రహణం ప్రభావం వీరికి ఎలాంటి ఆపద అనేది రాకుండా ఉంటుంది. కొంతమంది వ్యక్తులకు ఏదీ కలిసి రావడం లేదు, ఏ పని చేసినా నష్టం కనిపిస్తుంది అనే వ్యక్తులు చంద్రగ్రహణం పూర్తయ్యే వరకు ఇలాంటి ఒక పరిహారం చేయడం వలన మీకు వచ్చే నష్టాలు కూడా తొలగిపోయి మీ జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ఆ పరిహారం ఏమిటో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. పూర్తి వీడియో చూసినట్లయితేనే మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. కాబట్టి సింహరాశి వ్యక్తులకు ఎలాంటి ఆపద వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏది కలిసి రావడం లేదు అనుకునే వ్యక్తులు ఎలాంటి పరిహారం చేయాలి, సింహరాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అవుతారు, అది ఏ విధంగా అనే పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా సూర్యుడు వీరిని ఎప్పుడు కాపాడుతూ వస్తాడు. ఆపద వచ్చినా కూడా వీరికి తట్టుకునే శక్తి సూర్య భగవానుడు వీరికి ఇస్తారు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా వీరు వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ వెళ్తారు. గతంలో చాలా ఇబ్బందులు, కష్టాలు చూశారు. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఎన్నో లాభాలు చూసే అవకాశాలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా వీరు చాలా అదృష్టం అనేది పొందుతున్నారు. ఇక నుండి ముఖ్యంగా చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత వీరికి మరింత అదృష్టం అనేది పెరుగుతుంది. ఎందుకంటే వీరికి చంద్రగ్రహణ ప్రభావం ఎలాంటి ఇబ్బందులు అనేవి తెచ్చిపెట్టవు. చంద్రగ్రహణం వలన మరణగండం ఉంటుందని కొంతమంది వ్యక్తులు అనుకుంటున్నారు. కానీ అవి మొత్తం ఆలోహపన. కాబట్టి వీరు ఎలాంటివి పట్టించుకోకుండా మీ పనిలో మీరు కొనసాగించండి. మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరు చేసేది ఒకటి, గ్రహణం సమయంలో బయటకు వెళ్ళకపోతే సరిపోతుంది అంతే. కాకపోతే ఎలాంటి భయం అనేది పెట్టుకోకండి. మీరు మనసులో చాలా ధైర్యంగా ఉంచుకోవాలి. దానివలన ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మీకు ఎలాంటి ఇబ్బంది రాదు అని అనుకునేటట్లు చూసుకోవాలి. మీరు చంద్రగ్రహణం సమయంలో ఏమి చేస్తారో అది మాత్రమే పాటించండి. తర్వాత అంతా శుభమే జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఈ రాశి వారికి 4 నెలల పాటు లాభాలు వస్తాయి. వీరికి భారీ నష్టాలు వస్తున్నాయని చాలామంది ఆలోహపన చేస్తున్నారు. కానీ ఎలాంటి నష్టాలు రావు. మీరు చేసేది ఒకటే, ఈ 2 రోజులు మీరు డబ్బు ఖర్చు అనేది తగ్గించుకోండి. ఖర్చు తగ్గించుకోవడం వలన ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు. ఎందుకంటే ఈ 2 రోజులు మీ చేతిలో డబ్బు ఆగడం చాలా కష్టం. కాబట్టి వీలైనంత వరకు మీ చేతిలో డబ్బు ఉంచకపోవడమే మంచిది. మానసికంగా ఒత్తిడి మాత్రం కలుగుతుంది. ఒకసారి కోపంగా మాట్లాడుతారు, మరొకసారి అప్పుడే ఆలోచించి సరిదిద్దుకుంటారు. చంద్రుడు అంటే మనసుకు సంబంధించింది. కాబట్టి మనసుకు సంబంధించిన స్థానంలో చంద్రగ్రహణం రావడం వలన వీరికి మనసు అనేది ప్రశాంతంగా లేకపోవచ్చు. కానీ వీలైనంత వరకు మనసుని
కంట్రోల్ పెట్టుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి కలగకుండా ఉంటాయి. మీరు చేసేది ఒకటే, మీరు ఆ సమయంలో దైవనామం స్మరణ చేసుకుంటే సరిపోతుంది. మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితో ఎలాంటి వాదనలు పెట్టుకోకండి. ఎవరిని ఈ సమయంలో కలవకపోవడమే చాలా మంచిది. ఈరోజు ఎవరితో కోపంగా మాట్లాడకండి. ఎవరితో వాదనలు పెట్టుకోకండి. ఎందుకంటే ఈ ఘర్షణ మరింత పెద్దగా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఒంటరిగా ఉండడమే చాలా మంచిది. పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. అలాంటి ప్రయత్నం చేసినట్లయితే ఎలాంటి సంఘర్షణలు జరగవు. ఈరోజు ప్రశాంతంగా ఉండటానికి మాత్రమే ప్రయత్నించండి. మిగతావి అన్నీ మీకు సరిదిద్దుకుంటూ వెళ్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఉంటుంది. మీకు చంద్రగ్రహణ ప్రభావం ఎలాంటి ఇబ్బందులు కలిగించవు. మానసికంగా ఒత్తిడి మాత్రమే కలుగుతుంది. వాటిని మీరు మనసులో కంట్రోల్ పెట్టుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారి ప్రేమ మానసికంగా ఒత్తిడి కలుగుతుంది కాబట్టి ఈరోజు మీ పార్ట్నర్ని కలవకపోవడం చాలా మంచిది. వీలైనంత వరకు ఫోన్ కాల్ కూడా తక్కువ చేయండి. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మరునాడు ఈ రాశివారు చాలా సంతోషంగా ఉంటారు. తేజస్సుగా కనిపిస్తారు. సూర్యునిలా వెలుగుతూ ఉంటారు. ఎందుకంటే వీరి మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. కొత్త ఆలోచనలతో ఉద్యోగంలో వ్యాపారంలో ముందడుగు వేస్తారు. అలాగే ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత వీరికి ప్రభావం అనేది చూపబడదు. కాబట్టి వీరు ముందడుగు వేస్తూ అన్ని పనుల్లో విజయం అనేది సాధిస్తారు. ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతాయి. ప్రేమలో ఉన్నవారు వివాహం కోసం ఏదైనా డిస్కషన్ చేస్తారు. ఇంట్లో పెద్దలతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మంచి చెడు గురించి ప్రేమలో ఉన్నవారు మాట్లాడుకుంటారు. సరి అయిన నిర్ణయం తీసుకుంటారు. ఏ పనిలో ఎలాంటి లాభాలు వస్తాయి. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని చాలా సంతోషంగా ఉంటారు. అలాగే అనవసర సమయం అనేది వీరు గడపకుండా ఉంటారు. గ్రహణ ప్రభావం వల్ల సింహరాశి వారు గమనించింది ఏమిటంటే ఒకరితో మీకు అనవసరం. ఎవరికైనా మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ కుటుంబంలో కానీ ఎవ్వరికీ ఈ రోజున సలహాలు ఇవ్వకండి. ఎందుకంటే తర్వాత మీకే నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎవరికి సలహాలు ఇవ్వకండి. ఏదైనా వారు అడిగినట్లయితే మరునాడు చెప్పండి. కానీ ఈరోజు ఎలాంటి ప్రయత్నం మాత్రం చేయకండి. చెప్పే విషయం కూడా వారు అర్థం చేసుకోరు కాబట్టి ఈరోజు ఎవరికి ఎలాంటి విషయాలు చెప్పకండి. ఇలా ఉన్నట్లయితే సమాజంలో మంచి అభిమానం, పేరు, హోదా అనేది వస్తుంది. మీరు అనుకున్న విధంగా జీవితం అనేది కొనసాగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వలన ఈ రాశివారు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉంటుంది. కాస్త అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి కానీ వాటిని మీరు సమస్యగా తీసుకోరు. కాబట్టి ఈ రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారికి వివాహం ఖచ్చితంగా అవుతుంది.